రణరంగమైన రాంచీ, జార్ఖండ్లోని రాంచీలో మరి ఇప్పుడు నిరుద్యోగులు చేపట్టినటువంటి మరి ఒక యుద్ధం ఏదైతుందో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీసులకు ఈ యొక్క నిరసనకారులకు మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. అది మన ఢిల్లీలో ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా అయితే ఉద్యమం మొదలైందో, స్వతంత్రం వచ్చినాక 79 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు అయిన తర్వాత మొదటి యుద్ధంగా దేశంలోనే ఒక యువత జంజీ మరి 25-30 ఏళ్ళు కలిగినటువంటి నిరుద్యోగ యువత మరి ముందుకొచ్చి మరి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఘట్టమే ఇక్కడ మరి ఆవిష్కృతమైంది. అదే నేపథ్యంలో ఇప్పుడు జార్ఖండ్లో రాంచీలో కూడా ఈ యొక్క మరి గ్రూప్ పేపర్స్ లీకేజ్ కారణమైనటువంటి దానికి నిరసనగా రాంచీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రణరంగం సేమ్ ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడు అంటే దేశంలో ఏ ఒక్క తప్పు జరిగినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు అంటే ముఖ్యంగా యువత మాత్రం ఇప్పుడు ముందుకొచ్చి మరి పోరాటాలు చేసేటువంటి సందర్భం చూస్తున్నాం. ఇది రెండవ యుద్ధం. దేశంలోనే యువత చేపట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ తర్వాత ఇప్పుడు జార్ఖండ్లో జరిగినటువంటి ఈ మహాయుద్ధం. ఇక్కడ బారికేడ్లను తోసుకుంటూ అటు పోలీసులు, ఇటు ఉద్యమకారులు, ఇటు నిరుద్యోగుల మధ్య జరిగినటువంటి ఓరాహోరి యుద్ధం, అక్కడ కాల్పుల ఘటన, ఇవన్నీ కూడా మరి ఎంతో మందికి గాయాలైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మరి అక్కడ నిరాహార దీక్షలు కూడా వాళ్ళు నీళ్లు కూడా తాగకుండా మరి దీక్ష విరమించకుండా మరి వాళ్ళ హక్కుల సాధన కోసం పనిచేస్తున్నటువంటి యువత ఇప్పటికైనా ప్రభుత్వాలు మరి నాయకులు కళ్ళు తెరవాలి. ఎలాంటి తప్పులు చేసినా పొరపాటు చేసినా మాత్రం యువత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఉద్యమిస్తారు, యుద్ధాలు చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మరి నిరుద్యోగ యువతను కానీ పెడచెవున పెట్టకుండా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పక్షాన మరి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టి పెట్టాలని చెప్పి మాత్రము యువత కోరుకుంటున్నటువంటి అంశమే ఈరోజు జరుగుతున్నటువంటి జార్ఖండ్ రాంచీలో జరుగుతున్నటువంటి యుద్ధం.